పరిశుద్ధాత్మ తగ్గించుకుని శుభవార్త టీవీ కార్యక్రమం ద్వారా మీలో అనేక మంది దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు. Through the Dahinchu Agni Shubhavarta TV program, many of you are being blessed. దేవుడు మిమ్మల్ని నానాటికి వర్ధిల్ల చేయాలని ప్రార్థిస్తున్నాం. I am praying that may God bless you each and every day. ఈ ఫాదర్స్ డే నాడున ఎవరైతే తండ్రులైన వారు ఉన్నారో వారందరికీ నిండు ఆరోగ్యం ఆయుష్ కలగాలని ప్రార్థిస్తున్నాం. On this Father Day, I wish every father a long life. అంతేకాదు ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. And I also pray for the spiritual parents that may God bless you. దేవుని యొక్క కృపాక్షేమములే మీ వెంట వచ్చును కాక. May God's goodness and mercy follow your life. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీదకి నిండుగా రావాలని ప్రార్థిస్తున్నాను. I am praying that the abundant blessings of God may come upon you. అసాధారణమైన కార్యం జరగాలని ప్రార్థిస్తున్నాను. I am praying that the supernatural miracles happen in your life. ఈ సమయంలో మనం ప్రార్థించబోతున్నాం. Now at this time we are going to pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. we thank you, we praise you, Lord. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి. Please forgive us and sanctify us, Lord. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నా. I am asking that make this program a great blessing. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఈరోజు దేవుని యొక్క అసాధారణమైన కార్యం మన జీవితంలో జరగటానికి మార్గము సరళం చేయబడాలి. Today, to let the supernatural miracles happen in our life, a path has to be paved. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. The God who does the miracles is amidst us. అసాధారణమైన కార్యాలు జరిగించడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. God is ever ready to make the supernatural miracles. దేవుడు అసాధారణమైన కార్యం జరిగించడానికి సంసిద్ధమైనప్పటికీ ఎందుకు మన జీవితంలో సూచక్రియలు అద్భుతాలు జరగట్లేదు? Though God is always ever ready amidst us to do the supernatural miracles, then why the supernatural signs and wonders and miracles are not happening in our lives? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. See, I will give you an example. ఒక పెద్ద డ్యామ్ నిండా వాటర్ ఉన్నాయి. There is a dam full of water. వాటర్ వెళ్ళటానికి మార్గం లేకపోతే డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ వెళ్ళటానికి మార్గం లేకపోతే అది ఎలాగ వెళ్తుంది? When the dam is open, when there is no way for the water to go, how the water will go? ఇంకొకటి చెప్పనా? Shall I tell you one more thing? ఎవరైతే ఆ డ్యామ్ దగ్గర నుండి మార్గం వాటర్ వెళ్ళటానికి ఎక్కడైతే మార్గం కనపడుతుందో ఆ మార్గం నుండి వెళ్తాయి. When you are near the dam and when there is when you prepare the way and the one who makes a way to let the water go, there only the water flows. హల్లెలూయా. Hallelujah. సో ఈరోజు మనమే సిద్ధపడాలి. So today we only should prepare. ఎవరెవరైతే సిద్ధపాట్లో ఉన్నారో వారందరి జీవితంలో దేవుని యొక్క ప్రవాహాన్ని మనం చూడబోతున్నాం. And
those who are in this preparation, you are going to see the presence, mightiness of God. అసాధారణమైన కార్యాన్ని చూడబోతున్నాం. You are going to see the supernatural miracles of God. అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నాం. You are going to see the marvelous deeds of God. నేను ఎలాగ మార్గం సరళం చేసుకోవాలో నేను 2వ రాజుల గ్రంథం నుండి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. I would like to tell you from the 2nd Kings how you need to prepare the way for yourself. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. 2nd Kings chapter 5 verses 1 to 5, 15. సిరియా దేశపు అధిపతి అయిన నయమాను తన కుష్ఠరోగం నుండి ఎలా స్వస్థత పొందాడో రాయబడి ఉంది. It is written there how Naaman, the captain of the king of Syria, was prepared himself for the healing. మొదటిగా డబ్బు ఇచ్చి స్వస్థత పొందుకోవాలని చెప్పి అనుకున్నాడు. అసాధారణమైన కార్యం చూడాలనుకున్నాడు. Firstly, he wanted to give the money and see the supernatural miracle in his life. అది వర్కౌట్ అవ్వలేదు. But that did not work out. తర్వాత రికమెండేషన్స్ ద్వారా స్వస్థత పొందాలని చెప్పి అనుకున్నాడు. And later he thought through recommendation he can receive the supernatural healing. ఎవరో ఒకరు తన గురించి రికమెండేషన్ చేస్తే తనకు స్వస్థత జరుగుతుందని చెప్పి అనుకున్నాడు. He thought that if someone recommends on his behalf, he might receive the healing. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. Even that did not work out. మూడవదిగా తన ఓన్ పద్ధతిలో స్వస్థత పొందాలని చెప్పి అనుకున్నాడు. And thirdly, in his own way, he tried to receive the healing. తనకు నచ్చిన పద్ధతిలో అద్భుతాలు చూడాలనుకున్నాడు. He, in his own selected way, he wanted to see his miracle. అది కూడా దేవుని బిడ్డలారా పని చేయలేదు. But even that did not work at all. తర్వాత దేవుని బిడ్డలారా కోపగించుకుంటే దేవుడు జాలిపడి ఆయన స్వస్థపరుస్తాడు అనుకున్నాడు. So he later thought that if he angers, then God will take compassion on him and he will heal him. కానీ అప్పుడు కూడా స్వస్థత జరగలేదు. But even then he did not receive the healing. చివరిగా మంచి ఆలోచన విన్నాడు. But later he listened to a good counsel. తన ఇంటిలో పనిచేసే ఒక మనిషి యొక్క ఆలోచనను ఒక చిన్నారి యొక్క ఆలోచన విన్నాడు. Later he listened to a girl's counsel who is at his house. లోబడ్డాడు. And he obeyed it. దేవుని బిడ్డలారా ఎలీషా దగ్గరికి వచ్చాడు. Later he came to Elisha. హల్లెలూయా. Hallelujah. ఎలీషా పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తుంది. Elisha represents the Holy Spirit God. ఎలీషా ప్రవక్త అయిన ఎలీషా పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తుంది. Prophet Elisha represents the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సలహా ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషా ద్వారా నయమానికి ఇచ్చిన సలహా ఏంటంటే 7 మార్లు యోర్దాన్లో స్నానం చేయమన్నాడు, మునుగమన్నాడు. Through the Holy Spirit, through Elisha, he gave a counsel to Naaman that he should go and dip himself 7 times in the river Jordan. హల్లెలూయా. Hallelujah. అలా 7 సార్లు మునిగినప్పుడు When he dipped 7 times, ఆయన స్వస్థత పొందుకున్నాడు. and he received the healing then. పశుపుల దేహవలే మార్చబడింది. And his flesh became like a child. ఆ దీర్ఘకాలపు కుష్ఠరోగం ఆయన విడిచి వెళ్ళిపోయింది. The chronic leprosy left his body. బైబిల్లో 7 రకాల స్నానాన్ని గురించి రాయబడి ఉంది. In the Bible it is written about 7 types of bath. హల్లెలూయా. Hallelujah. మొదటిది అంటే 7 రకాల ములుగటానికి గురించి రాయబడి ఉంది. It is written about 7 times of dipping. అలా ములుగటమే బాప్టిజం అని పిలువబడుతుంది. And when you dip like that, it is also called as baptism. హల్లెలూయా. Hallelujah. బాప్టిజం అనే మాట బాప్టైజో అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. The baptism word has been rooted from the Greek word baptizo. బాప్టైజో మీన్స్ ముంచి పైకి రావటం. The baptizo means to dip and then come. ఈ నయమాన్ అన్నవాడు 7 సార్లు ముంచి పైకి వచ్చాడు. The Naaman, he dipped himself 7 times and he came out. ఆ తర్వాత స్వస్థత జరిగినట్టుగా మనం చూస్తున్నాం. And later we can see that he received the healing. పరిశుద్ధ గ్రంథంలో 7 రకాల ఆ యొక్క బాప్టిజానికి గురించి రాయబడి ఉంది. And in the Holy Bible it is written about 7 types of baptism. 7లో ఈ రోజు ఆ 3 నేను మీకు ఇప్పుడు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. Among the 7 I am very passionate to tell 3 of them. మొదటిగా మారు మనసుకు తగిన బాప్టిజం.
And the first one is the baptism in accordance to repentance. అపోస్తల కార్యం 2:38 రాయబడి ఉంది. It is written in Acts chapter 2 and verse 38. బాప్టిజం ఇచ్చిన యోహాను మారు మనసుకు తగిన బాప్టిజం గురించి మాట్లాడాడు. ఆ బాప్టిజం ఇచ్చుకుంటూ వచ్చాడు. And John the Baptist talked about the baptism in regard to repentance, and he talked about it. హల్లెలూయా. Hallelujah. లూకా సువార్త 3వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు. Gospel of Luke chapter 3 verses 11 to 16. ఈ రోజు మీరు మారు మనసు పొందిన వారై ఉండాలి. So you should be the one who repented. హృదయంలో మీరు పాపాన్ని పెట్టుకొని దేవుని ఆశీస్సులు పొందలేరు. Having sin in your heart, you cannot receive the blessings of God. అనేక మంది జీవితంలో అనేక రకాల లోపాలు కనపడుతున్నాయి. In many people's lives we can see lots of deficit. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking. నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. And you have to repent of the sin inside you, and you need to give it away. ఎవరైతే వారు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. And those who repent of their sin and give it up, then you will be blessed. దేవుడు మనల్ని క్షమించాలని ఆశపడుతున్నాడు. God wants to forgive you. క్షమించినప్పుడే స్వస్థతలు జరుగుతాయి. When God forgives, then you will receive the healing. క్షమించినప్పుడు మనం నీతిమంతులు అవుతాం. When God forgives, then you become righteous. క్షమించినప్పుడే పరలోకానికి అరుగులు అవుతాం. When you are forgiven, then you will become you will receive the eternal life. క్షమించబడిన వారు ప్రార్థనే దేవుడు వింటున్నాడు. And God listens to the prayer of the repented heart. దేవనామానికి స్తోత్రం. All glory be to God. క్షమించేవాడికి పరిశుద్ధాత్మ అనుభవం కలుగుతున్నాయి. And those who are forgiven, they have the experience of the infilling of the Holy నా Spirit. వాక్యం వింటున్న మీ జీవితంలో And those who are listening to my words, మీరు రక్షించబడ్డారా? are you saved? మారు మనసు పొందారా? Or have you repented? మారు మనసు పొంది ఉంటే బాప్టిజం తీసుకున్నారా? If you have repented, then have you taken నీటి baptism? బాప్టిజం పొందుకున్నారా? Have you received water baptism? ఈ రోజు ఆ నీటి బాప్టిజం అనేది మారు మనసును చూపిస్తున్నాయి. And the water baptism represents repentance. ఈ రోజు మీరు పశ్చాత్తాపపడాలి. Today you need to repent. ఎంతకాలంగా మీరు పాపములో జీవిస్తారు? How long will you dwell in the sin? ఎంతకాలం దేవునికి విరోధముగా జీవిస్తారు? How long will you live against God? ఎంతకాలం దేవుని మహిమపరచకుండా ఉంటారు? How long will you not glorify the Lord? నువ్వు మారు మనసు పొంది బాప్టిజం తీసుకోపోవటం వల్ల నీ కుటుంబం ఇంకా ఆశీర్వదించబడకుండా ఉంది. Because you have not repented and you have not taken baptism, that is the reason your family is not blessed. ఈ రోజు మీ కుటుంబం ఆశీర్వదించబడకుండా నువ్వే ఒక యవనలాగా ఉన్నావేమో. Maybe you are like Jonah by not allowing your family to receive the blessing. మీ కుటుంబంలో ఉన్నవారు కలతలకు శోధనకి కారకురాలుగా ఉన్నావేమో. Maybe you are the reason for different kinds of quarrels and difficulties in your family. చూడు నీ కుటుంబం ఎటువంటి సమస్యల నుండి వెళ్తుందో. See, look at your family through how many difficulties it is going through. మీ సంపాదనని చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా లేదా? Is not that all your earnings like put into a bag of whole? మీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నారే. Your family doesn't have peace. హల్లెలూయా. Hallelujah. సంతోషం లేకుండా ఉన్నారే. There is no happiness in your family. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking. మీలో కొందరు అన్ని ఉండి లేనట్టుగా ఉన్నారు. Today, though you have so many things in your life, you are just empty. రకరకాల సమస్యలతో సతమతమైపోతున్నారు. You are upset with different kinds of problems and troubles. విడుదల లేకుండా ఉన్నారు. You are without breakthrough. స్వస్థత లేకుండా ఉన్నారు. You are without healing. ఈ రోజు పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరితో మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking to all of you. ఇప్పుడైనా బాప్టిజం అనుభవానికి రా. At least now come to the experience of repentance. నీటి బాప్టిజం నూతన జన్మానికి గుర్తు. Water baptism is a sign of new birth. ఆ నీటి బాప్టిజం అనేది విధేయత చూపించమనే దానికి గుర్తు. Water baptism is a sign of obedience. నీటి బాప్టిజం అనేది దేవుని బిడ్డలారా దేవునితో సిలువైబడిన అనుభవాన్ని చూపిస్తుంది. Water baptism represents being crucified with Christ on the cross. యేసుక్రీస్తు సిలువైబడుతున్న అనుభవాన్ని చూపిస్తుంది. It signifies the experience of crucifying with Christ. రోమా పత్రిక 6:1-4 వచనాలు. Romans chapter 6:1-4 verses. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God alone. హల్లెలూయా. Hallelujah. రెండవది బాప్టిజం పరిశుద్ధాత్మ బాప్టిజం.
అగ్ని బాప్టిజం. The second baptism is the Holy Spirit baptism, the fire baptism. అపోస్తల కార్యం 1:4 రాయబడి ఉంది. It is written in Acts chapter 1 and verse 4. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చాడు, నేనైతే మీకు అగ్నితో బాప్టిజం ఇస్తానని చెప్పాడు. And he said that John gives you baptism with the water, but I'll give baptism with the fire. హల్లెలూయా. Hallelujah. అగ్ని బాప్టిజం అనేది పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని చూపిస్తుంది. The fire baptism signifies the infilling experience of the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వాలి. You need to become the spirit filled ఒక person. మనిషి పరిశుద్ధాత్మ పూర్ణుడు అయినప్పుడు భాషలో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. And if you have the experience of infilling experience of the Holy Spirit, he will speak in tongues. భాషలో మాట్లాడటమే ప్రధానమైన అనుభవమై ఉంది. The first experience, the first prioritized experience is that you speak in tongues. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. మీరు బాప్టిజం మీరు భాషలో మాట్లాడే అనుభవం కలిగిన వారైనా? Do you have the experience of speaking in tongues? బైబిల్లో చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ భాషలో మాట్లాడారు. Look in the Bible, all the people who are filled with the Holy Spirit, they spoke in tongues. అది కొత్త నిబంధన ఆశీర్వాదమై ఉంది. That is a New Testament blessing. అపోస్తల కార్యం 2:4 మొదటిసారిగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు భాషల్లో మాట్లాడారు. For the first time when they are filled with the Holy Spirit, in Acts chapter 2 verse 4 verses 1 to 4 we can see they were filled with the Holy Spirit. అపోస్తల కార్యం 10:44-46. And Acts chapter 10 verses 44 to 46. కొర్నేలి ఇంట్లో ఆత్మతో నింపబడిన వాళ్ళందరూ భాషలో మాట్లాడారు. And those who are filled with the Holy Spirit at the house of Cornelius, they spoke in tongues. అపోస్తల కార్యం 19:1-6. Acts chapter 19 verses 1 to 6. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ ఎఫెసు సంఘం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో నింపబడిన వాళ్ళందరూ భాషలో మాట్లాడారు. And in Acts chapter 19 verse 1 to 6, when prayed for the Ephesian church, they were all filled with the Holy Spirit and they spoke in tongues. పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది అన్య భాషలో మాట్లాడుతున్న అనుభవాన్ని చూపిస్తుంది. The Holy Spirit infilling experience signifies speaking in tongues. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God. అంతేకాదు, Not only that, అతను యొక్క రాతికుండ తీసివేసి మాంసకుండ దేవుడు పుట్టిస్తాడు. and when you are filled with the Holy Spirit, he will remove the heart of stone and he will put the heart of flesh. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. ఆయన క్యారెక్టర్ మారుతుంది. And his character changes. పరిశుద్ధాత్మ పూర్ణులందరూ క్యారెక్టర్ వైస్ గా కూడా చెప్పుకోదగిన మార్పు కలిగిన వారుగా కనబడుతున్నారు. And when a person is filled with the Holy Spirit, then we can see that there is a very good change in their character. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అన్య భాషలు పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే కేవలం అన్య భాష మాట్లాడటం అనుకుంటున్నారు. And many people think that being filled with the Holy Spirit, then it is just only the speaking in tongues. క్యారెక్టర్ చేంజ్ అవ్వాలి. The character should change. గత కాలంలో కనబడిన చేదంతా మన నుండి తొలగిపోవాలి. And whatever the bitterness that is seen in the past life, it has to be removed. రోమాపత్రిక 5:5 రాయబడి ఉంది. It is written in Romans chapter 5 verse 5. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మన హృదయములో కుమరించబడుతుంది. It is written that through the Holy Spirit, the love of God is outpoured in our hearts. దేవనామానికి స్తోత్రం. All glory be to God. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడుతుంది. Through the Holy Spirit, the love of God is poured in my heart. ఈ రోజు దేవుని ప్రేమ మీ హృదయంలో కుమరించబడగా, Today let the love of God be poured in your spirit. దేవుని ప్రసన్నత మిమ్మల్ని నింపునగా. With the presence of God fill you all. దేవుడు ప్రేమయే ఉన్నాడు. God is love. ఆ పోలికగా పరిశుద్ధాత్మ పూర్ణలోనికి వచ్చేస్తాయి. And you will have such a kind of image and character in your life. చాలా మందిని పరిశుద్ధాత్మ పూర్ణ నేను చూశాను. I have seen many people who are filled with the Spirit. ప్రేమ వారిలో కనపడుతుంది. We can see love in them. కైండ్నెస్ కనపడుతుంది. We can see kindness in them. ఎదుట వారిని ఏమాత్రం నొప్పించకుండా, వారిని గాయపరచకుండా, వారిని ప్రేమించే విషయంలో జాగ్రత్త పడుతున్నారు. And they will take care of themselves not to cause any pain or wound to the other person. వారిలో స్వార్థం కనపడలేదు. And we don't see wickedness, we don't see selfishness in them. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు పరిశుద్ధాత్మ బాప్టిజం మీరు పొందుకోవాలి. Today you should receive the baptism of the Holy Spirit. సిద్ధపడండి. Be ready. హల్లెలూయా. Hallelujah. ఇప్పటికే మీరు పరిశుద్ధాత్మ పొంది ఉంటే,
by this time itself, if you are filled with the Holy Spirit, నెక్స్ట్ లెవెల్ కు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు. and God, the Holy Spirit will take you to the next level. హల్లెలూయా. Hallelujah. మీరు అభిషేకించబడాలి. You need to be anointed. మొదటి యోహాను 2:27 లో రాయబడి ఉంది. It is written in 1 John chapter 2 verse ఇప్పటికే 27. ఆత్మపూర్ణులైతే మీరు అభిషేకించబడాలి. If you are spirit-filled person by this time, then you need to be anointed. ఆత్మతో నింపబడి ఉంటే ముద్ర వేయబడుతున్న అనుభవంలోనికి రావాలి. And if you are anointed, then you should come to the experience of being sealed with the Holy Spirit. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు చదవండి. Read Ephesians chapter 1 verses 13 to 14. పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడుతున్న అనుభవం. And it is experience of being sealed with the Holy Spirit. మీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముద్ర వేసి ఉంటే, And if the Holy Spirit has come inside you and sealed you, మీలో 9 వరాలు క్రియ చేయడం ప్రారంభమవుతాయి. and then the 9 gifts will operate in your life. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అంతా వరాల గురించి మాట్లాడుతుంది. And 1 Corinthians chapter 12 talks about all the gifts. ఆత్మ ఫలాలు కనపడతాయి తర్వాత. And later we see the fruits of the Spirit. గలతీ పత్రిక 5:22 లో రాయబడి ఉంది. It is written in Galatians chapter 5 verse 22. తర్వాత ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం. And later praying in the Spirit. రోమా పత్రిక 8:28 లో రాయబడి ఉంది. It is written in Romans chapter 8 verse 28. ఆత్మలో పాడుతున్న అనుభవం. And singing in the Spirit. మొదటి కొరింథీ పత్రిక 14 వచనంలో రాయబడి ఉంది. It is written in 1 Corinthians chapter 14 verses 13-14. రూపాంతరపరచబడుతున్న అనుభవం. The transformation experience. రెండవ కొరింథీ పత్రిక 3:17-18 లో రాయబడి ఉంది. It is written in 2 Corinthians chapter 3 verses 17-18. ఇలాగా మన పరిశుద్ధాత్మ అనుభవానికి వెళ్తా ఉంటాం. Like this we will go into the Holy Spirit experience. ఆత్మలో కొనుగోబడుతున్న అనుభవం. And the experience of being carried in the Spirit. ఆత్మ వశులై అవటం. And being in the Spirit. హల్లెలూయా. Hallelujah. ఇలాగా ఆత్మీయ అనుభవంలో ఎన్నో మన ముందుకు వెళ్ళగలుగుతాం. Like this you can go in the Spirit experiences. ఇంకొక బాప్టిజం ఉందండి. And there is one more baptism. హల్లెలూయా. Hallelujah. ఈ బాప్టిజం శ్రమను చూపిస్తుంది. This baptism represents suffering. ప్రభు కోసం శ్రమించే అనుభవాన్ని చూపిస్తుంది. It represents the experience of suffering for Christ. లూకా సువార్త 12వ అధ్యాయం 50 వచనం. Luke chapter 12 and verse 50. హల్లెలూయా. ప్రభు కోసం మనం శ్రమించటం దేవుని రాజ్యానికి మన సిద్ధపరుస్తాయి. When you suffer for Christ, then you will be prepared for the kingdom of God. అపోస్తల కార్యం 13:22 అపోస్తల ఒక ఉపదేశంలో ప్రభు కొరకు శ్రమ పడటం కూడా ఒకటి. And according to Acts chapter 13 verse 22, and suffering for Christ is also teaching of the apostles. కొరింథీ పత్రికలో రాయబడింది ప్రభు కోసం మనం పడిన శ్రమలు వృధా కాదు. It is written in 1 Corinthians that whatever the suffering you have for Christ, it is not in vain. అదే 14:22లో అపోస్తల కార్యం 14:22లో దేవుని రాజ్యం కోసం మనం శ్రమ పడాలని ఉంది. It is written in 1 Corinthians chapter 14 verse 22 that we need to suffer for the kingdom of God. 2 తిమోతి 3:12లో సర్పక్తితో ఉద్దేశించిన వాళ్ళందరూ హింస పొందుతారని రాయబడి ఉంది. 2 Timothy chapter 3 and verse 12. Those who live godly life for Christ shall suffer persecution. హల్లెలూయా. Hallelujah. సో మనం బాప్టిజం అనుభవానికి రావాలి. So we need to come to the experience of baptism. ఈ బాప్టిజం అనుభవం మనలను అద్భుతాలకు నడిపిస్తాయి. This experience of baptism will lead us to miracles. ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి. It will lead us to blessings. విడుదలలోనికి నడిపిస్తాయి. It lead us to deliverance. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. Now at this time I am going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, అయ్యా ప్రతి ఒక్కరు క్షమించండి ప్రభువా. please forgive each and everybody, Lord. పరిశుద్ధాత్మ మహిమ ఇప్పుడే తాకినగా. May the Holy Spirit glory touch everybody. దేవుని ప్రసన్న ఇప్పుడే తాకినగా. May God's presence touch everyone. క్రీస్తు యేసు నామములో బాప్టిజం అనుభవానికి నడిపించండి ప్రభువా. In the name of the Christ Lord Jesus, lead them into the experience of అసాధారణమైన repentance. కార్యంలోనికి నడిపించండి. Lead them into supernatural experience of blessings. మార్గం సరళం చేయబడగాక. May the
path be paved, Lord. విడుదల కలుగునుగాక. Let there be deliverance. స్వస్థత కలుగునుగాక. Let there be healing. అభిషేకించబడుదురుగాక. May you be anointed. మీరే దీవించండి. You only bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూన్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. for 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.